హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మిల్లిమేకలు శనగపప్పు టమాటో కూర ఎలా ఉండాలో చూద్దామండి. మిల్లిమేకలు తీసుకున్నాను, ఒక గంట సేపు నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాను, మిల్లిమేకలు తీసుకున్నాను, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిను, గసగసాలు, యాలకులు, లవంగాలు తీసుకున్నానండి. సగం మిక్సీ పెట్టాను. టమాటీలు, ఉల్లిపాయలు, గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టాను. సగం వద్ద కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి మిల్లిమేకలు ఉడకబెట్టుకున్నానండి. దానిలో బాగా ఉడికితే బాగుంటుంది. మిల్లిమేకలు ఉడకబెట్టి పక్కన పెట్టేసాను. తర్వాత కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు బాగా వేసానండి. అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా దానిలో వేసి వేపియాలి బాగా. అది వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మిల్లిమేకలు కూడా వేసేయాలండి. అది కూడా బాగా కలిపి నానబెట్టుకున్న తర్వాత అది కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు అది కూడా వేసి కలిపేయాలండి. అది బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. బాగా దగ్గరికి దించేస్తే చాలా బాగుంటుందండి మిల్లిమేకలు శనగపప్పు కూర. ఒకసారి ఈ విధంగా కూడా ఉండండి, టేస్టీగా బాగుంటుంది అంతే. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్